హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య పెబ్బరి. సో ఈ వీడియో నేను 13th ఫెబ్కి వేసాను అండ్ సాన్వికి ఆ రోజు యాన్యువల్ డే ఉంది. నేను మార్నింగ్ 6కి అలా లేసాను. ఇంకా లైటింగ్ ఇట్లా రాలేదు, కొంచెం చీకటి అలానే ఉంది. సో లెట్స్ గో అండ్ స్టార్ట్ ద డే. నేను మార్నింగ్ లేవక అంటే లైక్ 6 o'clockకి అలా లేవక చాలా రోజులు అయింది. అండ్ ఆ రోజు అయితే ఇంకా చీకటిగానే ఉంది, చాలా బాగుండే. మార్నింగ్ 6 o'clockకి ఆ బర్డ్ సాంగ్స్ కానీ ఆ వెదర్ కానీ. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ డే ఆఫ్ ఛాలెంజ్. నేను యాక్చువల్లీ వీడియో పోస్ట్ చేయలేదు, బట్ షూట్ అయితే చేశాను. నాకు కంటిన్యూగా అంటే పాపది యాన్యువల్ డే అండ్ ఆల్సో మా యానివర్సరీ కూడా నెక్స్ట్ డే వచ్చేసింది. సో నేను ఎడిటింగ్ చేస్తానికి నాకు టైం లేదు, అందుకని వీడియో లేట్ అయింది. బట్ నేనైతే రికార్డ్ అంటే షూట్ అయితే చేశాను. సో నెక్స్ట్ ఇంకా తర్వాత అయితే నేను ఫ్రీగానే ఉంటాను కాబట్టి వీడియోస్ కంటిన్యూగా పోస్ట్ చేస్తాను. బట్ ఈ 2 days లేట్ అయిపోయింది బికాజ్ ఆఫ్ ఈ 2 reasons వల్ల. అండ్ నాకు అసలు మోరోవర్ టైం కుదరలేదు ఎడిట్ చేయడానికి. అండ్ నా హెల్త్ కూడా బాగాలేదు, బాగా కోల్డ్ అయిపోయింది. బట్ ఇప్పుడు అన్నీ సెట్ అయిపోయాయి కాబట్టి నేను ఇంకా కంటిన్యూగా వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేశాను. బ్రేక్ఫాస్ట్ టైంకి సేమియా ఉప్మా చేశాను, సో దట్ కొంచెం త్వరగా అవుతుందని. అండ్ టీ కూడా. చాలా పీస్ఫుల్గా అనిపించింది ఆ రోజు. లైక్ ఎవరూ లేవలేరు, ఇంకా నేను ఒక్కదాన్ని లేచి అంటే ఫుడ్ ప్రిపేర్ చేసి టీ తాగాను. అండ్ తర్వాత ఇంకా పిల్లల్ని లేపేసి రెడీ చేసేసాను. సో నేను అలా రెడీ అయిపోయాను. పిల్లల్ని రెడీ చేసేటప్పుడు చూపిద్దాం అనుకున్నాను, బట్ టైం లేకుండే. అండ్ ఒకటి లాంగ్ డ్రెస్ అలా వేసుకొని రెడీ అయిపోయాను. బట్ నాకు ఎప్పుడూ ఒక డౌట్ ఉంటుంది. యాక్చువల్లీ ఏంటంటే లైక్ మనం రెడీ అయినప్పుడు మనలాగే అందరూ రెడీ అవుతారా, లేకుంటే మనము ఓవర్గా రెడీ అవుతున్నామా, లేకుంటే అక్కడ అందరూ బాగా రెడీ అయ్యి వచ్చి మనం నార్మల్గా రెడీ అయ్యి వెళ్తామా, ఇది ఇలా ఉంటుంటుంది మైండ్ సెట్. బట్ ఇప్పుడైతే నేను ఎలా ఉన్నా అంటే లైక్ ఎవరు ఎలా రెడీ అయినా పర్లేదు, నాకు నేను నచ్చినట్టు రెడీ అవుతాను అనే ఫీలింగ్ తోటి ఉన్నా. బట్ కొన్నిసార్లు ఏమైపోతుందంటే మనం ఎక్కువ రెడీ అయినా తక్కువ రెడీ అయినా వేరే వాళ్ళని చూసినప్పుడు కొంచెం ఆక్వర్డ్గా అనిపిస్తుంది కదా. అండ్ ఇది స్కూల్లో సాన్వి యాన్యువల్ డే కోసం అని వెళ్ళాను కదా, అక్కడ బాగా అరేంజ్మెంట్స్ కూడా బాగా చేశారు. అండ్ సాన్వి కూడా చాలా చాలా బాగా డ్యాన్స్ చేసింది. ఐ ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ హర్. నేను కూడా స్కూల్లో డ్యాన్స్ చేశాను సేమ్ తనలాగే, ఆ 2 జుట్లు వేసుకొని అండ్ అలానే డ్రెస్. నాకు అదే గుర్తుకొచ్చింది. మమ్మీని సెండ్ చేయమన్నాను పిక్, బట్ తను సెండ్ చేయలేదు. మళ్ళీ ఎప్పుడైనా కనిపిస్తే నేను పెడతాను. చాలా 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 బాగా అనిపించింది ఆడిటోరియం కానీ అంతా. ఇది సావిత్రిబాయి పులే అని చెప్పేసి ఒకటి ఆడిటోరియం ఉంది అక్కడ అనమాట ఇది. అండ్ దొంబెల్లిలో చాలా బాగుండే ఆ రోజు. అండ్ అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగా చేశారు. అండ్ నాకు నేను స్కూల్లో ఉన్నప్పుడు రవీంద్ర భారతి, హైదరాబాద్లో రవీంద్ర భారతి స్టేడియం అని ఒకటి ఉంటుంది, చాలామందికి తెలిసే ఉంటుంది, ఐడియా ఉంటుంది. అక్కడే చేశాను నేను. ఇలాగే నేను నార్మల్గా ఫస్ట్ క్లాస్ అలా ఉంటానేమో, సేమ్ సాన్వి లాగానే ఉన్నాను. నాకైతే లైక్ నా లైఫ్ మళ్ళీ నా ఐస్ ముందు
ఇట్లా మళ్ళీ రీబోర్న్ అయ్యి అంతా జరుగుతుందేమో అన్నట్టు అనిపించింది. అగ్గో అక్కని హాయ్ చెప్పు అక్క. సాన్వి అయితే అక్కడ ఈలేటర్ దగ్గర సెకండ్ గెల చాలా బాగా వేసింది. స్టెప్స్ కూడా బాగా గుర్తుపెట్టుకుంది. చాలా బాగా అనిపించింది తన డ్యాన్స్ చూస్తుంటున్నాను. जो डर गया वो मर गया. नर्सरी राइम्स इतने इंटरेस्टिंग हो सकते थे किसको. హన్వి కూడా చాలా బాగా డాన్స్ చేస్తుంది. నెక్స్ట్ ఇయర్ అయితే వాళ్ళ అక్కతో పాటు తను కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఇయర్ తను కూడా స్కూల్కి వెళ్తుంది కాబట్టి. అండ్ హర్ ఎక్సైట్మెంట్ వాజ్ సో హై. అండ్ చాలా బాగా సపోర్ట్ చేసింది, కొంచెం కూడా సతాయించలేదు. అండ్ రిటర్న్ నేను ఒక్కదాన్ని తీసుకొచ్చాను, పిల్లల్ని ఆటోలో వచ్చేసాము. వెళ్ళేటప్పుడు రాజుతో పాటు వెళ్ళాను అనమాట. తను ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సాన్వి డ్యాన్స్ అలా చూసేసి తర్వాత ఇంకా మేము ముగ్గురం కలిసి వచ్చాము. సాన్వి యాన్యువల్ డే ఉంది కదా, వెళ్ళి వచ్చేసాను. వచ్చి త్వరగా ఫుడ్ ప్రిపేర్ చేసి తినిపించి, నాకైతే యాక్చువల్లీ నాకు మార్నింగ్ కొంచెం కోల్డ్ ఉండే, అది ఆడిటోరియంలో కొంచెం ఎక్కువ కూల్ ఉండేసరికి ఇంకా ఎక్కువ అయ్యింది. ఇంటికి వచ్చాక అస్సలు బాగాలేదు. గొంతు మొత్తం ఎలానో ఉంది, కళ్ళు అయితే విపరీతంగా గుంజుతున్నాయి. అసలు ఈరోజు ప్లాన్ ఏంటంటే పోయి బయటికి వెళ్ళి ఐబ్రోస్ చేయించుకున్నాం. ఈవినింగ్ చాలా టైం ఉంటుంది కదా అని అనుకున్నాను, బట్ నాకైతే అస్సలు ఓపిక లేదు.
అంటే చెప్పాను కదా ఈరోజు 13 ఫెబ్, రేపు 14 ఫెబ్ కాబట్టి వ్యాలంటైన్స్ డే అనుకోకండి. వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసే అంత ఏం లేదు, అంటే అంత ఇంట్రెస్ట్ లేదు. మాది యానివర్సరీ ఆ రోజు. సో కొన్ని అనుకున్నాను, బట్ ఏవి కాలేవు. అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. ఐబ్రోస్ ఇట్లా చేయించుకొని కొంచెం రేపటికి మంచి మంచి ప్లాన్స్ వేద్దామని అనుకున్నాను. బట్ నాకైతే అసలు 0% ఎనర్జీ ఉంది. రేపు డే ఎలా ఉంటుందో, ఎలా స్టార్ట్ అవుతుందో చూడాలి. ఆల్రెడీ మనం ఛాలెంజ్ అనుకున్నాం కదా, మార్నింగే లేసాను 6కి అండ్ యూట్యూబ్ వీడియో చేశాను. హెల్త్ వాటర్ అంతా తీసుకోలేదు నేను, అండ్ అంత కాన్షియస్గా కూడా లేను, కొంచెం బిజీ ఉంది కాబట్టి డే. అండ్ స్క్రీన్ టైం చూడలేదు ఫోన్ ఎక్కువ. అండ్ స్లీపింగ్ కూడా కొంచెం త్వరగానే పడుకున్నాను. బట్ అవన్నీ రికార్డ్ చేద్దాం అనుకున్నాను కానీ హెల్త్ బాగాలేదు అండ్ ఆల్సో కొంచెం బిజీ ఉండే ఆ రోజు. నెక్స్ట్ టైం నుంచి ఫ్రీ అయిపోతా కాబట్టి ఇంకా క్లియర్ అండ్ రా వీడియోస్ వస్తాయి. సో దట్స్ ఇట్ ఫర్ ద డే. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.